హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల కుటుంబాలకు ఏపీ సర్కార్ శుభవార్త తెలియజేసింది. ఆ శుభవార్త ఏంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్లు పెంచుతూ వారికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 హామీలను మొదటి హామీ సైతం ఏపీ సర్కార్ అమలు చేసింది. గతంలో 3,000 రూపాయలు పెన్షన్ను ఏకంగా 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అదే సమయంలో వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకు అందరికీ కూడా 1,000 రూపాయలైతే పెన్షన్ను పెంచడం జరిగింది. ఇప్పటి వరకు ఇంత మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ అమలు కావడం లేదట. పెన్షన్ లబ్ధిదారులు ప్రతి నెల కూడా స్వయంగా ఏదో ఒక చోట చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పెన్షన్లు అందిస్తున్నారు. అలాగే కూటమి నేతలు కూడా 1వ తారీఖు నుంచి అందించేలా పలు ప్రాంతాలలో కూడా పంపిణీలు చేయడంలో చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా వాటిని రద్దు చేయకూడదని ఒకేసారి 3 నెలల పెన్షన్ అయితే తీసుకునే విధంగా మన యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఆ యొక్క పెన్షన్ని పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని మన యొక్క ప్రభుత్వం వారు ఈ మధ్య కాలంలో రీసెంట్గా తెలియజేశారు. అయితే పింఛన్ తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా కుటుంబంలో మరణిస్తే గనక, అంటే ఒక కుటుంబంలో ఉంటున్న యజమాని మరణిస్తే గనక ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు మరుసటి నెల నుంచే వితంతు పెన్షన్ అందించాలని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ తీసుకున్నారండి. అయితే భర్త చనిపోయిన నెలలోనే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకొని మనం పెన్షన్కి అప్లై చేసుకుంటే కనుక మనకు వచ్చే నెల నుంచే పెన్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది, అందుబాటులోకి ఇస్తారు, పంపిణీ చేస్తారని ఏపీ ప్రభుత్వం వారు తెలియజేస్తున్నారు. అలాగే అనర్హుల జాబితా మాత్రమే జాబితాల నుంచి తొలగిస్తున్నారని, అనర్హులైన వారిని తీసివేస్తున్నారని చెప్పారు. సో అనర్హులు కాకపోయినప్పటికీ పెన్షన్లు తొలగిస్తున్నారన్న విషయంలో ఎటువంటి వాస్తవం లేదని, అవన్నీ నమ్మొద్దు అని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు. సో మనకైతే ఇక్కడ ప్రతి నెలలో కూడా మనం 1 నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ పోయినట్టేనండి. అయితే ఇక మీదటి నుంచి 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా, 2 నెలల పెన్షన్ తీసుకోకపోయినా 2 నెలల పెన్షన్ కలిపి 3వ నెలలో పెన్షన్ అయితే అందిస్తారు. అలాగే ఇంట్లో ఎవరైనా భర్త మరణిస్తే గనక ఆ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటే గనక మరుసటి నెల నుంచి ఆ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకి వితంతు పెన్షన్ అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.